ఉర్లగడ్డ టమోటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 పచ్చిమిరపకాయలు, అలాగే 2 ఉల్లిపాయలు, అలాగే 4 టమోటాలు వాటన్నిటిని చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వేరొక కడాయిలో ఒక 2 గ్లాసుల నీళ్లు తీసుకొని దాంట్లోకి ఒక 2 ఉర్లగడ్డలు వేసి ఉడకనిచ్చాలి కొంచెం సేపు. దాని తర్వాత వేరొక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే వాటిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమోటాలు, వాటితో పాటుగా కరివేపాకు, అలాగే కొన్ని తాలింపు గింజలు కూడా వేసుకోవాలి. మనం ఉడికించిన ఉర్లగడ్డలని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత ఈలోపు మన తాలింపు అనేది రెడీ అయిపోతుంది. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా దాంట్లో వేసి ఉడకనివ్వాలి. అలాగే వాటితో పాటుగా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉర్లగడ్డలను కూడా దాంట్లో వేసుకొని కొంచెం సేపు ఉడకనిచ్చాలి. అవంతా ఉడికిన తర్వాత దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. దాంతో పాటుగా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. అలాగే పసుపుతో పాటు ఒక 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళు కూడా పోసుకొని అవంతా కొంచెం సేపు ఉడకనివ్వాలి. అదంతా ఉడికిన తర్వాత దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే దాంతోపాటు కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని దాంతో పాటుగా గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన ఉర్లగడ్డ టమోటా కర్రీ రెడీ అవుతుంది.